ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మీయ భక్త మిత్రులందరికీ నారాయణ స్మరణలు, శివస్మరణ తెలియజేస్తూ మనం శ్రీ గురుగీత వింటున్నాం. గురుగీత స్కంద పురాణంలోని కొన్ని అధ్యాయాలు పార్వతీ పరమేశ్వరుడు సంవాదంగా మహర్షి వేదవ్యాసుడు మనకు అందించాడు. అటు వ్యాస మహర్షికి నమస్కరిస్తూ నిన్న 50 శ్లోకాలు విన్నాం. ఈరోజు 51 శ్లోకం నుంచి వింటున్నాం. మొదటి అధ్యాయంలో ఆసనం శయనం వస్త్రం వాహనం భూషణాదికం సాధకేన ప్రదాతవ్యం గురు సంతోషకారణం. ఆసనమును, శయ్యను, వస్త్రమును, వాహనమును, భూషణాదులను గురువును సంతోషపరచుటకు గాను సమర్పించాలట, గురువుగారికి ఇయ్యాలట. కర్మణా మనసా వాచ సర్వదా ఆరాధయేద్గురుం దీర్ఘదండం నమస్కృత్య నిర్లజ్జో గురు సన్నిధౌ. కర్మచేతను, మనస్సు చేతను, వాక్కు చేతను అన్ని వేళలయందు గురువును ఆరాధించవలను. దీర్ఘముగా సాష్టాంగ దండ ప్రణామం చేసి అభిమానమును వదిలి చరించవలను. శరీరం ఇంద్రియం ప్రాణం అర్థస్వజన బాంధవాన్ ఆత్మదారాదికం సర్వం సద్గురుభ్యో నివేదయేత్. దేహమును, ఇంద్రియములను, ప్రాణమును, ధనమును, స్వజనులను, బంధువులను, కట్టుకొనిన వారిని సమస్తమును గురుదేవుని సేవలో వినియోగించవలెను. గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురో పరతరం నాస్తి తస్మాత్ సంపూజయేత్ గురుం. బ్రహ్మ విష్ణు శివాత్మకముకు ప్రపంచమంతయు ఒక్క గురుదేవుని యొక్క స్వరూపమే అయి ఉన్నది. గురుదేవుని కంటేను అన్యమైన శ్రేష్ఠ వస్తువు ఏదీ లేదు. కనుక గురుదేవుణ్ణి పూజించవలను. సర్వశ్రుతి శిరోరత్న విరాజిత పదాంబుజం వేదాంతార్థ ప్రవక్తారం తస్మాత్ సంపూజయేత్ గురుం. సర్వ ఉపనిషత్తులనటి రత్నములచే ప్రకాశింపజేయబడిన చరణములు కలవాడును వేదాంత అర్థములను ప్రవచించువాడునకు గురుదేవుణ్ణి ఆరాధించవలను. యస్య స్మరణమాత్రేణ జ్ఞానముత్పద్యతే స్వయం స ఏవ సర్వ సంపత్తి తస్మాత్ సంపూజయేత్ గురుం. ఏ గురుదేవుని స్మరించుట చేత జ్ఞానము స్వయముగా ఉదయించుతున్నదో అట్టి గురువే సమస్త సంపదయే ఉన్నాడు. కనుక గురువును పూజించాలి. కృముకోటిభిరావిష్టం దుర్గంధమలమూత్రకం శ్లేష్మరక్తవ్యచామాంసైర్ నద్ధం చైతద్వరాననే. ఓ పార్వతి, ఈ దేహము క్రిములచే నిండి ఉన్నది. దుర్గంధ భూయిష్టముకు మలమూత్రాదులచే కూడి ఉన్నది. శ్లేష్మ రక్త చర్మ మాంసాదులతో కప్పబడి ఉన్నది. సంసార వృక్షమారూఢ పతంతి నరకార్ణవే యస్తాత్ ఉద్ధరతే సర్వాన్ తస్మై శ్రీ గురవే నమః. ఎవరు సంసార వృక్షమును ఎక్కి నరక సముద్రంలో పడుచున్నారో అట్టి వారిని అందరినీ పాపసాగరము నుండి ఉద్ధరించు గురుదేవునికి నమస్కారం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మదేవుడు, గురువే విష్ణుదేవుడు, గురువే దేవదేవుడైన మహేశ్వరుడు, గురువే అవ్యక్త పరబ్రహ్మము. అట్టి గురుదేవునకు నమస్కారం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మూలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అవిద్య నడి చీకటిచే దృష్టిలోపించిన వారిని జ్ఞానమనడి కాటుక పుల్లచే ఏ గురువు నేత్రములను తెరిపించి దృష్టిని ప్రసాదించునో అట్టి గురుదేవునకు వందనములు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అఖండమై మండలాకారమైన చరాచర ప్రపంచము ఎవనిచే పరివ్యాప్తమై ఉన్నదో అట్టి తత్పదము ఎవని చేత దర్శింపబడనో అట్టి సద్గురుదేవునకు నమస్కారం. స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ సచరాచరం త్వం పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. స్థావర జంగమాత్మకము చరాచర ప్రపంచము ఏ కొంచెమైనను ఎవని చేత వ్యాపించబడి ఉన్నదో అట్టి త్వం పదము ఎవని చేత దర్శింపబడినో అట్టి సద్గురుదేవునకు నమస్కారములు. చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం అసిత్వం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. చరాచరములతో కూడా ముల్లోకములు ఎల్లను ఏ చిద్రూప చైతన్యముతే వ్యాపించబడి ఉన్నాయో అట్టి అసి పదము ఎవరి చేత దర్శింపబడనో అట్టి గురుభాస్కరునకు ప్రణామములు. నిమిషార్ధాద్వయత్ వాక్యాద్వై విముచ్యతే స్వాత్మానం శివమాలోక్య తస్మై శ్రీ గురవే నమః. ఏ గురుదేవుని యొక్క వాక్యం వలన నిమిష కాలములో కానీ లేదా అర నిమిషములో కానీ తన ఆత్మను పరమాత్మగా దర్శించి విముక్తినందున జరుగుచున్నదో అట్టి గురుదేవునకు నమస్కారం. చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాదబిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః. చైతన్య రూపుడు, నిత్యుడు, శాంతస్వరూపుడు, గగనమును అతిక్రమించిన వాడును, మలిన రహితుడును, నాదబిందు కళాతీతుడునకు గురుదేవునికి నమస్కారం. నిర్గుణం నిర్మలం శాంతం జంగమం స్థిరమేవ చ వ్యాప్తం యేన జగత్సర్వం తస్మై శ్రీ గురవే నమః. గుణరహితుడును, మలినరహితుడును, శాంతుడును, స్థావర జంగమాత్మకమగు సమస్త ప్రపంచము ఎవని చేత పరివ్యాప్తమై ఉన్నదో అట్టి గురుదేవునకు నమస్కారం. సపితా సచ మే మాత నబంధుర్న చ దేవత సంసారమోహనాశాయ తస్మై శ్రీ గురవే నమః. గురువే తండ్రి, గురువే తల్లి, బంధువు, ఇష్టదైవం, సంసార మోహనాశము కొరకు అట్టి గురుదేవులకు నమస్కరించుచున్నాను. యస్సత్యేన జగత్సత్యం యత్ప్రకాశేన భాతి తత్ యదానందేన ఆనందంతి తస్మై శ్రీ గురవే నమః. ఎవని ఉనికి వలన జగత్తు మనుగడను సాగించుచున్నదో, ఎవని ప్రకాశమును ఆధారముగా కొన్ని సమస్త ప్రపంచము ప్రకాశిస్తున్నదో, ఎవని ఆనందము కారణముగా సర్వులు ఆనందమును అనుభవించుచున్నారో అట్టి గురుదేవునకి వందనములు. యస్మిన్ స్థితమిదం సర్వం భాతి యద్భావరూపతః యత్ప్రీత్యా ప్రియం పుత్రాది తస్మై శ్రీ గురవే నమః. ఎవని యందు ఈ సమస్త ప్రపంచము నిలిచి ఉన్నదో, ఏ దివ్య ప్రకాశం వలన జగత్తు భాషించుచున్నదో, ఎవని యందలి ప్రియత్వం వలన పుత్రాదులు ప్రేముగా తెలియచున్నారో అట్టి గురుమూర్తికి వందనములు. ఏన ఇదం దర్శితం తత్వం చిత్తచైత్యాదికం తదా జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది తస్మై శ్రీ గురవే నమః. చిత్తము, సంకల్ప వికల్పాదులు, అవస్థాత్రయము మొదలగునది ఏ గురుమూర్తి చే తెలుపబడినవో అట్టి సద్గురుదేవునకు వందనములు. యస్య జ్ఞానమిదం విశ్వం న దృశ్యం భిన్న భేదతః సదైక రూపరూపాయ తస్మై శ్రీ గురవే నమః. ఈ సమస్త ప్రపంచము ఎవని యొక్క జ్ఞాన స్వరూపమో, ఎవడు భిన్నత్వము తెలియని వాడై అద్వయ సత్తా స్వరూపుడై భాషించున్నాడో అట్టి గురుదేవునకు ప్రణామములు. యస్య జ్ఞాతం మతం తస్య మతం యస్య న వేదసః అనన్య భావాయ తస్మై శ్రీ గురవే నమః. ఎవని సంకల్పముచే ఈ విశ్వము గోచరిస్తున్నదో అట్టి విశ్వమును తానే గాంచలేకపోయిన అద్వితీయ పరమాత్మ గురుమూర్తికి వందనములు. యస్మై కారణరూపాయ కార్యరూపేణ భాతి యత్ కార్యకారణరూపాయ తస్మై శ్రీ గురవే నమః.
కారణస్వరూపుడకు ఏ దివ్యాత్మని కొరకు కార్యరూపముకు ఏ జగత్తు ప్రకాశించున్నదో కార్యకారణ స్వరూపుడకు అట్టి గురుమూర్తికి నమస్కృతులు. నానారూపమిదం విశ్వం నకేన వ్యాప్తి భిన్నత కార్యకారణ రూపాయ తస్మై శ్రీ గురవే నమః. అనేక విధములుగా గోచరిస్తూ ఈ సమస్త ప్రపంచము ఏ కారణముచే పరమాత్మ కంటెను అన్యముగాదో అట్టి కార్యకారణ రూపుడకు పరమాత్మకు వందనములు. జ్ఞానశక్తి సమారూఢ తత్వమాల విభూషిణే భుక్తి ముక్తి ప్రదాత్రే చ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానశక్తితో కూడినవాడును వేదాంతార్థములనడి మాలను ధరించిన వాడును భుక్తి ముక్తులను ప్రసాదించువాడు గురుమూర్తికి నమస్కృతులు. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే జ్ఞానానన ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. అనేక జన్మార్జితముకు కర్మబంధమును ఏ జ్ఞానాగ్ని ప్రభావముచే దగ్ధమగుచున్నవో అట్టి జ్ఞానానన స్వరూపుడు గురుదేవునకు వందనములు. శోషణం భవసింధోశ్చ ప్రాపనం సర్వసంపదాం గురోపాదోదకం యస్య తస్మై శ్రీ గురవే నమః. ఏ గురుమూర్తి యొక్క పాదతీర్థము సంసార సాగరమును ఎండింప చేయుచున్నదో క్షరమగు సంపదలను అక్షయముగా వృద్ధి చేయుచున్నదో అట్టి మహిమాన్వితులకు గురుదేవుడకు వందనములు. నగురోరధికం తత్వం నగురోరధికం తపః నగురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః. గురువుదేవుని కంటెను సత్యవస్తువు మరొకటి లేదు. గురువునకు మించిన తపస్సు లేదు. గురువును మించిన జ్ఞానము లేదు. అట్టి గురుదేవునకు వందనములు. మన్నాద శ్రీ జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. నా ప్రభువు గురుదేవుడే లోకప్రభు. నా గురుదేవుడే ప్రపంచమునకు సద్గురువు. నాలోని ఆత్మయ్య సర్వభూతములలోని పరమాత్మ సర్వభూతాంతరాత్మాత్ముడకు ఆ గురుమూర్తికి వందనములు. గురురాదిరణాదిశ్చ గురు పరమదైవతం గురుమంత్ర సమో నాస్తి తస్మై శ్రీ గురవే నమః. సకలమునకు కారణమైన గురుమూర్తి తనకు ఏ కారణము లేనివాడై ఉన్నాడు. గురువే పరమదైవము. గురుమంత్రమునకు సమానము మంత్రము లేదు. అట్టి గురుదేవునకు ప్రణామములు. ఏక ఏవ పరో బంధు విషమే సముపస్థితే గురు సకల ధర్మాత్మా తస్మై శ్రీ గురవే నమః. విషమ పరిస్థితి ఆసన్నమవుచుండగా మనలను రక్షించే ఏకైక బంధువు గురుదేవుడే. గురుమూర్తి సకల ధర్మ ఆత్మస్వరూపుడు. అట్టి గురుదేవునకు వందనములు. గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురు గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రపంచము గురుదేవుని యందే ఉన్నది. ప్రపంచము నందు ఉన్నది గురుమూర్తియే కనుక విశ్వరూపమంతయు గురుస్వరూపము కంటెను అన్యము కాదు. అట్టి గురుదేవునకు వందనములు. భవారణ్య ప్రవిష్టస్య దిగ్మోహ భ్రాంతచేతసః ఏన సందర్శితః నంద పంతాః తస్మై శ్రీ గురవే నమః. సంసారమనుడి అరణ్యములో ప్రవేశించి దిక్కులు తెలియక అలమటించు భ్రమజీవులకు ఏ దివ్యాత్మనుచే మార్గము దర్శింపబడనో అట్టి గురుమూర్తికి వందనములు. తాపత్రయాగ్ని తప్తానాం అశాంత ప్రాణినాం ముధే గురురేవ పరాగంగా తస్మై శ్రీ గురవే నమః. తాపత్రయముల నుండి అగ్నిచే తపించి శాంతిని కోల్పోయిన జీవుల హృదయాలు చల్లబడుటకు గంగానది లాంటి వాడుకు గురుదేవునకు వందనములు. అజ్ఞానేనాహినాగ్రస్త ప్రాణినస్థాన్ చికిత్సకః విద్యాస్వరూపో భగవాన్ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానమనడి కాలసర్పముచే కాటువేయబడిన జీవులకు గురుమూర్తి చికిత్స చేయి విషగర్వుడై ఉన్నాడు కనుక అతడు జ్ఞానస్వరూపుడకు భగవానుడు. అట్టి గురుదేవునకు నమస్కృతులు. ఏతవే జగతామేవా సంసారాన్నవసేతవే ప్రభవే సర్వవిద్యానాం శంభవే గురవే నమః. సమస్త జగత్తునకు కారణమైన వాడు
సంసార సాగరమునకు వారధి వంటివాడు, సమస్త విద్యలకు పుట్టుక అయినవాడు అగు శుభకరుడకు గురుమూర్తికి ప్రణతులు. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురో పదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురో కృపా. గురుదేవుడే ధ్యానమునందు ధ్యేయరూపుడు, పూజయందు గురుదేవుని చరణములే అర్చనకు మూర్తులు. గురుదేవుని వాక్యమే జపమునకు ఆలంబనము, గురుకృపయే మోక్షమునకు కారణమగుచున్నది. సప్తసాగర పర్యంత తీర్థస్నాన ఫలం తుయత్, గురోపాదోదకం బిందోశ్చ సహస్రంశేన తత్ఫలం. ఎవరికి చెప్తున్నారు ఈ గురుగీత? పరమశివుడు పార్వతీదేవికి చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. సప్తసాగర పర్యంతం అంటే 7 సముద్రాల పర్యంతం స్నానమాచరించుట వలన లభించు ఫలము, సమస్త తీర్థములలో మునిగితే వచ్చే ఫలము, 7 సముద్రాల్లో మునిగితే వచ్చే ఫలము, 1,000,000 నదులలో మునిగితే ఎంత పుణ్యమో సముద్రంలో ఒకసారి స్నానం చేస్తే అంత పుణ్యమట. అయితే అటువంటిది ఒక్క సముద్రం, 7 సముద్రాలలో మునిగితే వచ్చే పుణ్యం గురుదేవుని పవిత్ర చరణ తీర్థములోని ఒక్క బొట్టుతో 1000వ వంతు కూడా సమానం కాదు. జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ. శివేరుష్టే గురుస్త్రాత, గురౌరుష్టేన కశ్చన, లద్వాకుల గురుం సమ్యక్ గురుమేవ సమాశ్రయేత్. శివుడు కోపించినచో గురువు మనను రక్షిస్తాడట, శివుడు కోపిస్తే. కానీ గురువు కోపించినచో రక్షించేవాడు ఇంకొకడు ఎవడూ లేడు. కులగురువును పొందినవారు జ్ఞాన గురువును ఆశ్రయించాలి. ఎవరైనా కూడా జ్ఞానం ఉన్నటువంటి గురువును ఆశ్రయించాలంటున్నాడు. మధునుబ్ధో యథాభృంగ పుష్పాత్ పుష్పాంతరం ప్రజేత్, జ్ఞానలుబ్ధస్తదా శిష్యో గురో గురువంతరం వ్రజేత్. మకరందమునందు ఆసక్తి గల తుమ్మెద ఒక పుష్పమును ఆస్వాదించిన విధవట మరొక పుష్పం వద్దకు వెళ్ళినట్లు జ్ఞానాభిలాషకు ముముక్షువు కులగురువును త్యజించి జ్ఞాన గురువును ఆశ్రయించాలట. గురువులు ఎంతోమంది ఉంటారు, కానీ అందరు గురువులు కాదు, జ్ఞానం ఉన్నటువంటి గురువును ఆశ్రయించమంటున్నాడు శివయ్య. వందే గురుపదద్వంద్వం వాంగ్మనోతీత గోచరం, శ్వేతరక్త ప్రభవాన్ భిన్నం శివశక్త్యాత్మకం పరం. వాక్కునకు మనస్సునకు అతీతమగు జ్ఞానమునకు తెలియనివి, తెలుపు ఎరుపు వర్ణ శోభితమైనవి, శివశక్తులతో కూడిన ప్రభావము కలవి గురుదేవుని పాదపద్మయుగలమునకు నమస్కారము. గుకారం చ గుణాతీతం, రుకారం రూపవర్జితం, గుణాతీతమరూపం చ యోదధ్యాస గురుస్మృతః. గుకారము గుణాతీత స్థితిని, రుకారము అరూప స్థితిని తెలుపుచున్నది. గుణాతీత అరూప స్థితిని ఎవడు ప్రసాదించునో అట్టి గురుదేవుని స్మరించుచున్నాను. ఆత్రినేత్ర శివ సాక్షాత్, ద్విబాహుశ్చ హరిస్మృతః, యో చతుర్వదనో బ్రహ్మ శ్రీ గురు కథిత ప్రియే. పార్వతి, ఎవడు 3 కన్నులు లేని సాక్షాత్ ఈశ్వరుడుగను, 2 చేతులు గల విష్ణుదేవుడుగను, 4 ముఖములు లేక బ్రహ్మదేవుడుగను స్తుతింపబడనో అట్టివాడే గురువుగా కీర్తింపబడినాడు. అంటే 3 కన్నులు లేవు కానీ శివుడంతటి వాడు, అంటే జ్ఞానంలో. 4 చేతులు లేవు, 2 చేతులు ఉన్నాయి కానీ విష్ణు అంతటి వాడు. 4 ముఖాలు లేవు, 1 ముఖం ఉంది కానీ జ్ఞానంలో బ్రహ్మ అంతటి వాడు. ఏ గురువు ఉన్నాడో ఆ గురువే కీర్తించబడి ఉన్నాడు. అయం మాయాంజలిర్బద్ధో దయా సాగర సిద్ధయే, యదనుగ్రహతో జంతు చిత్ర సంసార ముక్తిభా. ఎవని అనుగ్రహం వలన జీవుడు విచిత్రముకు సంసారము నుండి విడిపడి తరించుతున్నాడో అట్టి దయాసముద్రుడకు గురుదేవుని కృపకై నమస్కరించుచున్నాను. శ్రీ గురో పరమం రూపం వివేక చక్షురుగ్రత, మందభాగ్యా నపశ్యంతి అందా సూర్యోదయం యథా. వివేకమైన నేత్రము గలవాడు శ్రీ గురుదేవుని రూపమును ప్రత్యక్షముగా దర్శించుచున్నాడు. పుణ్యహీనులకు మందమతులు, బుద్ధి లేనివారు, గుడ్డివాడు సూర్యోదయమును చూడలేడు కదా, ఆ విధముగా గురువు మహిమను కాంచలేకున్నారు. మందబుద్ధి గలవాడు సూర్యుని, గుడ్డివాడు సూర్యుని చూడగలుగుతాడా? అట్లాగే బుద్ధి లేనివాడు గురువు యొక్క గొప్పతనాన్ని చూడలేడంటున్నాడు. అంతే. కులానాం కులకోటీనాం
తారకస్తత్ర తక్షణాత్ అతస్థం సద్గురుం జ్ఞాత్వా త్రికాలమభిబాధయేత్. ప్రణవరూపుడకు గురుమూర్తి తన సన్నిధిలో ఉన్నవారిని, తనను ఆశ్రయించి దూరముగా ఉన్నవారిని వెంటనే తరింపచేయువాడై ఉన్నాడు. అందువలన గురు వైభవమును ఎరిగి త్రికాలమునందు గురువునకి నమస్కరించవలను. శ్రీనాథ చరణధ్వందం యస్యాం దిశి విరాజితే తస్యాం దిశి నమస్కుర్యాత్ భక్త్యా ప్రతిదినం ప్రియే. పార్వతి, జ్ఞాన రూపుడకు గురుదేవుని యొక్క చరణ కమలయుగలము ఏ దిక్కునందు ప్రకాశించున్నదో ఆ దిక్కుయందు భక్తితో నిత్యము నమస్కరించవలను. గురుదేవుడు ఎక్కడ ఉంటాడో, ఏ దిక్కుంటాడో ఆ దిక్కుకు నమస్కారం పెట్టాలట. సాష్టాంగ ప్రణిపాతేన స్తువన్నిత్యం గురుం భజేత్ భజనాత్ స్థైర్యమాప్నోతి స్వస్వరూపమయో భవేత్. సాష్టాంగ నమస్కారం చేత గురుదేవుని నిత్యము స్మరిస్తూ భజించాలి. అట్టి గురుస్మరణ వలన స్థైర్యము కలుగును, స్వస్వరూప స్థితి ప్రాప్తిస్తుంది. దోర్భ్యాం పద్భ్యాం చ జానుభ్యాం ఉరసా శిరసా దృశ మనసా వచసా చైతి ప్రణమో అష్టాంగ ఉచ్యతే. చేతులచే, పాదములచే, మోకాళ్ళచే, వక్షస్థలముచే, శిరస్సుచే, నేత్రముచే, మనస్సుచే, వాక్కుచే చేయనట్టి నమస్కారమునకు సాష్టాంగ నమస్కారం అంటారు. తస్యై దిశే సతతమంజలిరేష నిత్యం ప్రక్షిప్యతాన్ ముఖరితైర్మధురై ప్రసూనై జాగర్తి యత్ర భగవాన్ గురు చక్రవర్తి విశ్వస్థితి ప్రళయ నాటక నిత్య సాక్షి. విశ్వస్థితి లయాదులైన నాటకమునకు నిత్య సాక్షి అయి భాషించు గురుచక్రవర్తి ఏ దిశయందు మేల్కొని ఉన్నాడో అట్టి దివ్యాత్మునితో కూడి ఉన్న దిక్కు కొరకు తీయని శబ్దములతో కూడిన స్తోత్రములతోనూ పరిమళమును వెదజల్లు పుష్పములతోనూ అంజలిని సమర్పించవలను. గురువు ఏ దిక్కున్నాడో ఆ దిక్కుకు నమస్కారం చేసుకోమంటున్నాడు. అభ్యస్మై అభ్యస్తై కిము దీర్ఘకాల విమలైర్వ్యాధిప్రదైర్దుష్కురై ప్రాణాయామశతైరనేక కరణైర్ దుఃఖాత్మకైర్జుర్జయై యస్మిన్నభ్యుదితే విపశ్యతి బలీవాయు స్వయం తక్షణాత్ ప్రాప్తుం తస్సహజ స్వభావమనిశం సేవేత చైకం గురుం. ప్రాణాయామి సాధనములు దీర్ఘకాలము ప్రాణాయామము చేస్తే చాలా కాలం చేస్తే కానీ ఫలితం ఇస్తుందట. అది అప్పుడు కానీ చిత్తశుద్ధిని ప్రసాదించవు. మార్గము తప్పినచో భయంకర వ్యాధులను గురిచేయును. మనోమాలిన్యమును త్వరగా పోగొట్టలేవు. కానీ జ్ఞానము లభించనిచో ఇవన్నీ సాధించి పొందే ప్రయోజనం ఏమున్నది? జ్ఞానం లేకపోతే ఎన్ని చేసి మాత్రం ఏమున్నది? గురు సన్నిధిలో జ్ఞానోదయము కలగగానే చిత్త చాంచల్యమునకు కారణముకు ప్రాణవాయువు వెంటనే విరోధించబడుతున్నది. చిత్తము ఆత్మయందు విలీనమగుచున్నది. ఇట్టి స్థితిని ప్రాప్తింపచేయు సచిదానంద స్వరూపుడకు గురుదేవుని ఆశ్రయించి సేవించవలను. జ్ఞానం వినా ముక్తి పదం లభ్యతే గురు భక్తితః గురోర్ సమానతో నాణ్యత్ సాధనం గురు మార్గినాం. అస్త్రజ్ఞానము లేకపోయినను కేవలము గురుభక్తి వలననే ముక్తి లభిస్తున్నది. శాస్త్రజ్ఞానం లేకపోయినా కూడా కేవలము గురుభక్తి వలననే ముక్తి లభిస్తున్నది. కనుక గురుమార్గములో చరించే వారికి గురుభక్తి కన్నను అన్యమగు సాధన ఏమీ లేదు. యస్మాత్ పరతరం నాస్తి నేతి నేతి దివైశ్రుతి మనసా వచసా చైన సత్యమారాధయేద్గురుం. గురుదేవుని కంటేను ఉత్కృష్టమైనది లేదు అని నేతి నేతి వాక్యము ద్వారా వేదము తెలుపుచున్నది. కనుక మనస్సు చేత వాక్కు చేతను సత్యరూపుడకు గురుదేవుణ్ణి ఆరాధించవలను. గురో కృపా ప్రసాదేన బ్రహ్మ విష్ణు మహేశ్వర సామర్థ్యం అభజ సర్వే సృష్టి స్థిత్యంత కర్మణి. గురుదేవుని కరుణా ప్రసాద మహిమ చేత త్రిమూర్తులు సృష్టి స్థితి లయాదులు చేయుటకు వలసిన సామర్థ్యమును పొందారు. దేవ కిన్నెర గంధైర్వా పితృయక్షాస్తు తుంబురు మునయోపి న జానంతి గురు శుశ్రూషణే విధిం. దేవతలు, కిన్నెరలు, గంధర్వులు, పితరులు, యక్షులు, తుంబుర నారదాది మునులు కూడా గురువుని సేవించి విధానమును సంపూర్ణముగా తెలియజాలరు. తార్కికా ఛందసాచైవ
దైవజ్ఞా కర్మఠా ప్రియే లౌకికాస్తే న జానంతి గురుతత్వం నిరాకులం. పార్వతి, తార్కికులు, వేదాధ్యయనం చేయువారు, జ్యోతిష్కులు, కర్మిష్ఠులు మొదలైన వారందరూ లౌకిక జ్ఞానము గలవారే కనుక సంశయరహితమగు గురుదేవుని స్వరూపమును తెలియజాలరు. మహాహంకార గర్వేణ తపో విద్యాబలేన చ భ్రమంతి చాస్మిన్ సంసారే ఘటీ యంత్రం యథా పునః. తపో విద్యల చేత, బలము చేతను, గొప్పదుగు అహంకారం చేతను కూడియున్న మనుషులు సంసారమనడి కూపమునందు ఏతము వలె మళ్ళీ మళ్ళీ ప్రవేశిస్తూ రాకపోకల మధ్య తిరుగుతున్నారు. మేము గొప్పవాళ్ళమని అనుకునే వాళ్ళు తిరుగుతున్నారు, చస్తున్నారు, పుడుతున్నారు గురుబలం లేక. యజ్ఞోపి న ముక్త్యాస్థు న ముక్త యోగినస్తదా తాపసాపి నో ముక్త గురుతత్వాత్ పరాన్ముఖ. గురుదేవుని తత్వజ్ఞానము నుండి వేరైన వారు యాజ్ఞికులైనను ముక్తి పొందలేరు. గురువు లేకుండా చేసే పెద్ద పెద్ద యజ్ఞాలను చేస్తున్నప్పటికీ ముక్తిని పొందలేరు. యోగీశ్వరుడైనను మోక్షమును పొందలేరు. పెద్ద యోగులే కానీ గురువు లేడు, మోక్షాన్ని పొందలేరుట. తాపసులైనను తరించలేరు. గొప్ప తపస్సు చేస్తారు కానీ వాళ్ళు గురువు లేనందువల్ల వాళ్ళు ముక్తిని పొందలేరట. నా ముక్తాస్తు చ గంధర్వా పితృయక్షాస్తు చారణ ఋషయ సిద్ధదేవాధ్య గురుసేవా పరాన్ముఖ. గురుసేవకు దూరుడైన వారు గంధర్వులైనను, పితృదేవతలైనను, యక్షులైనను, చారణులైనను, ఋషులైనను, సిద్ధులైనను, దేవతలైనను ముక్తిని పొందజాలరు. దేవతలు కానీ, చారణులు కానీ, యక్షులు కానీ, పితృదేవతలు కానీ, ఋషులు కానీ, సిద్ధులు కానీ, దేవతలు కానీ, గంధర్వులు కానీ గురువు యొక్క సేవ లేకపోతే మోక్షాన్ని పొందలేరు. ఈ విధంగా మనం శ్రీ గురుగీతలో మొదటి అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ. రేపు రెండవ అధ్యాయం ధ్యాన వైభవం అనేది విందాం. కాబట్టి గురుగీత అనేది పార్వతీ పరమేశ్వరుల సంవాదం. చాలా ఆత్మశక్తి, దివ్యశక్తితో కూడినటువంటి జ్ఞానం ఉంది ఇందులో. నిన్న మనం 50 శ్లోకాలు విన్నాం. ఈరోజు కూడా మిగతా మొదటి అధ్యాయంలో ఉండే శ్లోకాలన్నీ విన్నాం. కాబట్టి 108 శ్లోకాలు మొత్తం మొదటి అధ్యాయంలో, ఈరోజు 58 విన్నట్టు. కాబట్టి తప్పకుండా వినండి. ఇతరులకు లైక్ చేయండి, షేర్ చేయండి. అన్ని దానాల్లోకెల్లా గొప్పదానం అన్నదానం. అన్నదానం కంటే కూడా గొప్పదానం ఏదైనా ఉంది అంటే అది జ్ఞానదానం అని చెప్తుంది శాస్త్రం. కాబట్టి మన మిత్రులు, రోజు వీక్షిస్తున్నటువంటి మిత్రులకి భగవద్గీత కానీ, గురుగీత కానీ మీ అందరికీ శివస్మరణ తెలియజేస్తూ మీ అందరికీ ఆ శివపార్వతులు ఆయురారోగ్య ఐశ్వర్యములు కలిగించాలని. ఓం నమః శివాయ. స్వస్తి. శుభం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే.